చిరంజీవి సీతాలకి అంటున్నాడు. కొండడి రీత్యా ప్రమాదవశాత్తు బస్సు గుద్దుకుంది. దెబ్బలు తగిలినాయి. బాగా దెబ్బలు తగిలాయి. మందులు ఇప్పిస్తున్నాను. అయినా వాడికి కావలసింది మందు మాకు కాదు. నీ చల్లటి మాట. ఈ ఉత్తరం అందగానే బయలుదేరి వస్తామని ఆశిస్తున్నాను. దేశం పంతులు గారు రాసింది? అదే దేశం పంతులు గారే, సత్యనారాయణ గారు. అయితే ఆయనే. కొండడికి ఎత్తా ఉందో ఏంటో పాపం. సీతాలు దాన్ని పిలుస్తావిటయ్యా, తెప్పితావని. అవునే పాపం. అయ్యో, నీ కొల్లి పెరిగినా బుర్ర పెరగలేదు. అసలేదు ఊరెళ్ళిపోతాను గొడవ పెట్టాందా. ఈ సంగతి తెలిస్తే నిమిషం నిలవదు. అదక్కడికి వెళ్ళి తిరిగి రాకపోతే ఈడ మనం అడుక్కు తినాలా. నిజమేనా చిట్టి? అయితే ఇప్పుడు ఏం చేద్దామంట? షూటింగ్ లో ఉన్నాను, రావడానికి లేదని రాసి 10 రూపాయలు పంపి. ఎవరి కోసంరా ఎదురు చూస్తున్నావు? ఏం లేదు. పిచ్చి కన్నా, నాకు తెలియదంట్రా. చేసిన పంతులు గోరు 2 రోజుల క్రితం ఉత్తరం రాశారంట. సీతాలు ఈ రైల్లో దిగుంటదిలే. అబ్బే, దాని గురించి కదే. కొండయా, నీకు మనీ ఆర్డర్ వచ్చిందయ్యా. వేలు ముద్ర. ఎవరు పంపారు చూడు. సరితాదేవి. అరే, మన సీతాలు. ఏం రాసింది బాబు? చదువు కాసింత. ఇక్కడ షూటింగ్లు ఉన్నాయి. నాకు అది చాలా ముఖ్యం. ఇటువంటి చిన్న విషయాలు పట్టించుకోవడానికి నాకు తీరిక లేదు. అంచేత రావడానికి కుదరదు. ఈ 10 రూపాయలతో మందులు కొని వెయ్యండి. ఇట్లు సరితాదేవి. సినిమా అగ్రిమెంట్ కాగితాలే అడిగిపోతాయండి. నేనే కొత్త సినిమా ఒప్పుకోవడం లేదు అంతే. అదేంటే మూర్తి గారి కాగితాలు పాపం. నువ్వు ఒప్పుకుని సార్ ఎంత డబ్బా ఇస్తా అని చెప్పి వెంట తిరుగుతున్నాడు. అన్నయ్య, నీ పనిచేసేది ఒక్క సినిమాలోనే అని ఎన్నిసార్లు చెప్పాలి? ఏటి మళ్ళీ పాత పాటేనా? అదే పాట, అయ్యే శరణాలు. చేతికి రావాల్సిన 20 చూడు ఇట్లా ముక్కలే గాలి ఎగిరిపోతున్నాయా. ఈ సినిమా అయిపోగానే వెళ్ళిపోతున్నా అని చెప్పి ముక్కలు గుద్దినట్టు చెప్పి వెళ్ళిపోయింది. అంతేలే. ఆ కొండడు కడుపులో నువ్వు నెప్పిలా మెల్లటట్టా ఉంటే మన మాట ఏంటంటది? ఇనేటి చేయాలంటే ఒకటే పద్ధతి ఉందా? ఆ కొండడ మీద నుంచి దీన్ని మన తీసేయాలంతే. ఓయబ్బో, నీకు కూడా ఆలోచనలు వస్తున్నాయే. చేసేదేదో త్వరగా చేయి మరి. హలో రోకే. అర్రే చిన్న పంతులు గారా, రండి రండి రండి. ఏంటి ఇట్టా వచ్చారు మా ఊరు? నీకోసమయ్యా. బాగున్నావా? ఏంటి సంగతులు? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మన సీతాలు, మన ఊరమ్మాయి ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఒక్క సినిమాతోనే టాప్ స్టార్ అయిందంటే చాలా ఆనందంగా ఉందయ్యా. ముఖ్యంగా నాకు. ఈ పేపర్ చూడు సరితది, ఆ పేపర్ చూడు సరితది, ఫ్రంట్ పేజీ బ్యాక్ పేజీ ఎక్కడ చూసినా సరితాదేవి సరితాదేవి. ఫైన్, వెరీ ఫైన్. మరి మేము చేసిన పూజలు ఉపవాసాలు అన్ని ఒట్టినే పోతాయండి. ఎప్పుడు వచ్చారు? ఏంటి కథ? వద్దులేనయ్యా, మన సీతాల్ని హీరోయిన్ గా బుక్ చేసి ఒక సినిమా తీద్దామని వచ్చాను. సినిమా తీస్తారా? మరి డబ్బు?
డబ్బు గురించి ఆలోచించకయ్యా, అది సమస్య కాదు. బుర్రలో కథ ఉంది, మన సీతాలుంది. సీతాలు ఒప్పించడానికి నువ్వున్నావు, ఇంకేం కావాలయ్యా? అది నిజమే అనుకోండి, కానీ ఇంకే సినిమా ఒప్పుకొని ఉంటుందే గొడవ. అందుకే కదయ్యా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. భయానా అన్నగారివి, నువ్వు గట్టిగా చెప్తే కాదంటున్నావిడా? మనం ఒక ఊరు వాళ్ళం, ఆ పాటి సాయం చేసుకోకపోతే ఎలాగే? అది సరేననుకోండి. చూడు, సీతాల్ని కనుక నువ్వు ఒప్పించినట్లయితే నీకు 10,000 ముట్ట చెప్తాను, 10 పైసలు వాటా ఇస్తాను. ఆలోచించు. వాటాయే? పెట్టుబడి నాది, లాభాలు మనవి. పంతులు గారు, మీరు చెప్పినట్టు నేను చేస్తాను, కానీ మీరు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. ఏమిటిది? నేను నాటకం ఆడతాను, దానికి మీరు నూరెత్తడానికి లేదంటే. అలాగే, దాందే ఉంది. శివ శివ, మా కొండడు ఇంత పని చేశాడా? మీ ఆడదాన్ని అల్లాయిస్తున్నాడు ఏదో. పంతులు గారు, మీరు పడే బాధ నేను అర్థం చేసుకోగలను. పట్టుకున్న పిల్లాన్ని కూడా అసుపరుచుకున్నాడంటే ఆ మొగుడు పడే బాధ నాకు తెలుసు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవడు? మన కొండడు, అమ్మగారు బావుడే. ఈయన గారి పిల్లాన్ని అసుపరుచుకున్నాడంట. ఏటి మన కొండడా? చచ్చా, ఏటా పాప మాటలు? పాపపు మాటలేందే, అత్తతిల్లో చెప్పాలంటే ఆ కొండడు ఈయన గారి పిల్లంతా ఉంటున్నాడంట. ఈగాలి మరి చెట్ట నెత్తి నోరు కొట్టుకుని ఎడుతున్నాడు చూడు. చచ్చా, మా సీతాల్ని పెళ్లి చేసుకుంటాను మాయ మాటలు చెప్పి లుచ్చే పని చేస్తాడు ఏదో.